హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 31వ కీర్తన మనం ధ్యానించుకుందాం. ఈ కీర్తన ఏంటంటే దావీదుకు వచ్చిన కష్టాల్లో ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినాయి కదా. దావీదుకు వచ్చినన్ని కష్టాలు మనకెవరికి రాలేదు. అయినా దావీదు ఎలాగ దేవుని యందు నిరీక్షణ ఉంచాడో, ఎలాగ దేవుని వైపు ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకున్నాడో ఈ అధ్యాయంలో మనకు ఉంటుందన్నమాట. దావీదుకు వచ్చిన కష్టాల్లో ఫస్ట్ది ఏంటి, ఆయన చిన్నప్పుడు గొర్రెలు కాస్తూ ఉండేటప్పుడు ఎలుగుబంట్లు వచ్చినాయి, సింహాలు వచ్చినాయి. అలాంటివి వచ్చినా కూడా ఆయన దేనికి భయపడలేదు. ఆయన ఎందుకు భయపడలేదంటే మనుషుల కంటే అవంటే భయం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకు భయపడలేదు? దేవుడు నాకు తోడై ఉన్నాడు అని, దేవుడు నన్ను రక్షిస్తాడు, ఎటువంటి అపాయం వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఎంతో గొప్ప దేవుడు, ఆయన పరాక్రమశాలుడు అని చెప్పి భయపడకుండా వాటన్నిటిని ఎదుర్కొన్నాడు. అయితే సౌలు కూడా ఎంతగానో దావీదుని హింసిస్తాడు. సౌలు అసలు హింసించొచ్చా దావీదుని? ఎందుకంటే సౌలు సైన్యం మొత్తం భయపడిపోయి ఇశ్రాయేలీల మీదకి వచ్చిన గొల్యాతును చూసి భయపడిపోయినప్పుడు దావీదు ఒక్కడు మాత్రమే నిలబడి ఏం చేస్తాడు? ఇశ్రాయేలీలందరినీ కాపాడుతాడు. చెప్పాలంటే అది ఫెయిర్ ఫైట్ కాదు. అసలు ఆ యుద్ధం అన్నది ఫెయిర్ కాదు. ఒక యుద్ధం జరగాలంటే రెండు దేశాలు కలిసి యుద్ధం చేస్తాయి. అయితే వీళ్ళు ఏం చేస్తారు? గొల్యాతును తీసుకొని వచ్చి, గొల్యాత్ ఎంత హైట్ మనకు తెలుసు బాగా, 6 మూరల జాండి ఎత్తు, 9 అడుగుల 9 అంగుళాలంట. అంటే అంత మన చర్చి హైట్ అనమాట. అంటే అంత హైట్ ఉన్న మనిషిని చూస్తేనే మనకు ఎలా ఉంటుంది? భయం వేస్తుంది. అయినా కూడా అట్లాంటి వ్యక్తిని బాలుడైన దావీదు ఎదుర్కొని ఏం చేస్తాడు? జయం తీసుకొని వస్తాడు, ఇశ్రాయేలీలందరినీ కాపాడుతాడు. అలాంటి పరిస్థితుల్లో ఉండి కాపాడినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఆయన కోటలో పెట్టుకుంటాడు, కానీ ఎప్పుడు చంపేస్తాడో తెలీదు. దావీదుని సౌలు ఎప్పుడు చంపేస్తాడో తెలియదు అన్న భయంతోనే అక్కడ బ్రతుకుతూ ఉంటాడు అన్నమాట దావీదు. అట్లాగే ఇంకొక పరిస్థితి ఏంటంటే, సరే ఇంత అయిపోయిన తర్వాత రాజు అవుతాడు దావీదు. రాజు అయిన తర్వాత అయినా కష్టాలు ఆగిపోయినాయి, ఆయనకంటే ఆగిపోలేదు. ఆయన కొడుకే బయలుదేరాడు అనమాట, అబ్షాలోం బయలుదేరి ఏం చేస్తాడంటే తండ్రిని చంపేసేసి రాజ్యం తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇలాంటి పరిస్థితులన్నిటిలో దావీదు ఏం చేస్తాడంటే, ఆయనకి ఎన్నో కోటలు ఉంటాయి కదా. రాజు కంటే పిఎంకి సీఎంకి గెస్ట్ హౌస్లను ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆశ్రయం పొందడానికి, వారిని కాపాడడానికి, వారు ఉండడానికి కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. అట్లాగా దావీదు కూడా చాలా ఆశ్రయ దుర్గాలు అండ్ కొండలు కోటలు ఉన్నా కూడా ఏమవుతుందంటే వాటిని విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది అడవుల్లోకి, గుహల్లోకి. ఇక్కడ మనం 31వ దావీదు కీర్తన 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదువుకున్నట్లయితే, 2వ వచనం 3వ వచనం మనం చదువుకున్నట్లయితే 3, 4 కూడా, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. అట్లాగే 3వ వచనంలో, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. అట్లాగే ఓకే, ఈ రెండిట్లో మనం చూస్తే ఏమవుతుందంటే ఆశ్రయ శైలము, ప్రాకారము గల ఇల్లు, కొండ కోట, ఆశ్రయ దుర్గము అన్నీ ఏంటంట? దేవుడేనంట ఆయనకి. ఎందుకు? ఆయనకున్న కోట కొండ అన్నిటిని వదిలిపెట్టేసేసి ఆయన ఏం చేశాడు? అడవుల్లోకి వెళ్ళిపోయాడు, గుహల్లోకి వెళ్ళిపోయాడు. అట్లాంటప్పుడు దేవుడే నాకు ఆశ్రయ దుర్గము, దేవుడే నా కొండ నా కోట అని చెప్పి దావీదు దేవుని వైపు చూస్తాడనమాట. ఓకే, ఎంత కష్టం దావీదుకు వచ్చిందంటే మనము 31వ అధ్యాయం 9, 10 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, యెహోవా నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము, విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి, నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను, నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. ఎంత కష్టం అంటే కన్ను క్షీణించిపోతుందంట, ప్రాణం క్షీణించిపోతుందంట, దేహము క్షీణించిపోతుందంట, అట్లాగే ఎముకలు కూడా క్షీణించిపోతున్నాయంట. ఇట్లా అంతా క్షీణించిపోతూ ఉన్నాయి. నిట్టూర్పులు విడుచుటతో ఏండ్లు గతించున్నాయంట.
అంటే మనం నిట్టూర్పు అంటే బాగా అసలు ఇంక మనం ఏం చేయలేనప్పుడు మనం నిట్టూర్పు విడుస్తాం కదా, అట్లాంటివి ఈ నిట్టూర్పులు విడిచేవంట దావీదుకి ఏండ్లు అంట, చాలా సంవత్సరాలు ఆయన ఎంతగానో నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు. అంత కష్టం ఆయనకి వచ్చిందనమాట. 4వ వచనంలో మనం చూసినట్లయితే నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నానని ఉంటుంది. ఎంత బాధ ఆయనకు అనిపించిందంటే నా ప్రాణము నా దేహము అన్నీ క్షీణించిపోతున్నాయి, నా ప్రాణాన్ని చంపేయడానికి చూస్తున్న వాళ్ళు ఉన్నారు, కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఆత్మను దేవునికి అప్పగించేస్తాడనమాట. అంటే నాకు ప్రాణహాని ఉంది, నా ప్రాణం ఏమైపోతుందో తెలీదు, నా ప్రాణం పోతే నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆయన ఏం చేస్తాడు, నా ఆత్మని నీ చేతికి అప్పగించుకుంటున్నానని దేవుని చేతిలోకి ఆయన ఆత్మను కూడా అప్పగించుకుంటున్నారు. 31వ అధ్యాయం 13వ వచనం, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు, నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు, వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది, నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. ఇక్కడ రాసింది కదా ప్రాణహాని, ఆయనకు ప్రాణహాని అంట. అనేకులు ఆయనకు ప్రాణహాని కలుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది గుసగుసలాడేది ఆయనకు వినబడుతుందంట. నలుదిశలను ఆయనకు భీతి కలుగుతుంది. అంటే ఏ దిక్కుకి వెళ్దామన్నా కూడా ఆయనకి భయం వేస్తుంది అనమాట. ఎందుకు భయం వేస్తుందంటే ఎటు వెళ్ళినా కూడా ఎవరు ఎటు నుండి వచ్చి నన్ను చంపేస్తారు అన్నది ఆయనకి తెలియదు, కాబట్టి ఆయన ఎంతగానో భయపడుతూ ఉంటాడు. ఎందుకు ఎలాంటి వ్యక్తులు ఈయనకి ఇట్లా హాని చేస్తున్నారు అని మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 18వ వచనం, అబద్ధికుల పెదవులు మూయబడును గాక, వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు. ఎలాంటి వాళ్ళంట? అబద్ధికులు గర్వం కలిగిన వారు ఏం చేస్తున్నారంట, ఆయన మీద నీతిమంతుడైన ఆయన మీద ఏం చేస్తున్నారు, కఠోరమైన మాటలు పలుకుతూ ఉన్నారు అనమాట. ఎందుకు ఇక్కడ మనం చూసినట్లయితే అబద్ధికులు అంటే ఆయన ఏదో తప్పు చేశాడని కాదు, దోషాలు చేశాడని కాదు, కానీ అబద్ధాలు సృష్టించుకొని అట్లా చేసి గర్వం కలిగిన వారు ఏం చేస్తున్నారంటే ఆయన మీద కఠోరమైన మాటలు పలుకుతూ ఉన్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, నీ కంట్లో ఉన్న దూలం నెంచక నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసును చూచుట ఎలా. ఇది చాలా ఫన్నీ థింగ్ కదా. ఏంటంటే వాళ్ళ కంట్లో దూలం ఉందంట. దూలం అంటే ఏంటంటే నాకు తెలియదు, ఇంతకుముందు నేను అడిగాను ఏంటనంటే, ఇంతకుముందు గుడిసెలు వేసుకుంటారు కదా, గుడిసెలు వేసుకున్నప్పుడు మధ్యలో పెద్ద కర్ర ఉంటుంది, అన్నీ చిన్న చిన్న కర్రలతో పందిరేస్తారు, అదే పాక వేస్తారు, ఆ తర్వాత మధ్యలో పెద్దది ఉంటుంది అనమాట, పెద్ద కర్ర, అది దూలం అంట. ఇది కూడా దూలమేనంట, భీమ్. ఓకే, ఇంగ్లీష్లో భీమ్ అంటారు. ఇది ఇంత దూలం ఉందంట. కంట్లో దూలం ఉంటుందా? ఉండదు. అయినా అంత పెద్ద దోషాలు వాళ్ళల్లో ఉంటాయి. అయితే మన కంట్లో ఉన్న నలుసు కంట్లో అందరికీ అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది కదా. నలుసు చిన్నది కానీ మనకు చాలా పెద్దగా అనిపిస్తూ ఉంటుంది. ఆ చిన్న నలుసుని చూసి నీ కంట్లో నలుసు ఉంది అని చెప్పి అంటారంట. వాళ్ళ కంట్లో ఏముంది? దూలం ఉందంట. దూలం ఉన్నది వాళ్ళకి కనబడదు, అయితే మన కంట్లో ఉన్న నలుసు మాత్రం కనబడుతుంది. వాళ్ళంతా బురదలో దిగి ఉంటారు, మనమే చిన్న మచ్చ మరక ఉంటే నీ మీద మచ్చ మరక ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారనమాట. అట్లాంటి మనుషులు బయలుదేరి దావీదు మీద ఏం చేస్తున్నారు? కపటోపాయములు పన్ని ఆయన్ని చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు. అవి కూడా అన్నీ అబద్ధాలే అనమాట. నీతిగా న్యాయంగా దావీదు ఏదో తప్పు చేశాడని చెప్పి చంపేద్దామని కాదు. అయితే ఏంటి, నీతిమంతుడైన దావీదు మీదకి కపటోపాయములు పన్ని ఆయన్ని చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. అయినా కూడా ఎప్పుడు దావీదు నిరీక్షణ కోల్పోలేదు. ఎంతమందో దావీదు మీదకి వచ్చి దావీదుని చంపేయాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా ఆయనకు నిరీక్షణ ఎట్లా కోల్పోలేదో నాకైతే అర్థం కాలేదనమాట. ఎందుకంటే మన మీదకి ఎవరన్నా గొడవకు వస్తేనే మనకి ఎట్లా అయిపోతుంది, బాధ అయిపోతుంది. ఎందుకు నన్ను ఇట్లాంటి మాటలు అంటూ ఉంటారు, నేను ఎంతగానో నీతిగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాను, ఎంతో భక్తిగా ఉండడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటున్నా కూడా గర్విష్ఠులు ఏం చేస్తున్నారంట, కపటోపాయములు పన్ని మన మీద అన్ని అబద్ధాలు చెప్పి సృష్టించి మనల్ని హింసించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అదే లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం అనమాట. భక్తిహీనులు, గర్విష్ఠులు ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరి నీతిగా మనం బ్రతకాలని ప్రయత్నిస్తూ ఉన్నా కూడా మన మీద బురద చల్లడానికి ఎన్నో ఉపాయాలు ఆలోచించి అట్లాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం అన్నమాట. అయినా కూడా ఆయన నిరీక్షణ కోల్పోలేదు. ఇక్కడ మనం
31వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా ఉండుడి. ఆయనకి ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. అయినా అందరికి చెప్తున్నాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? మనస్సున నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుడి అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు ఆయన నిరీక్షణ కోల్పోలేదు అని మనం చూసినట్లయితే 31వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునొందనీయకము. భక్తిహీనులు సిగ్గునొందుదురుగాక, పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక. భక్తిహీనులంట సిగ్గుపడతారంట. ఖచ్చితంగా ఏమవుతుంది? వాళ్ళు సిగ్గుపడతారు. వారు పాతాళంలో అంట మౌనముగా ఉంటారంట. పాతాళంలో ఇంకేం వాళ్ళు చేయడానికి ఏం లేదు, ఇంక మనల్ని అనడానికి ఏం లేదు. పాతాళం డైరెక్ట్ టికెట్ వాళ్ళకి. పాతాళంలోకి వెళ్ళిపోతారు, అక్కడ సైలెంట్గా ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళేదాకా వాళ్ళు సైలెంట్గా ఉంటారు. మనల్ని ఏదో ఒకటి అంటా ఉన్నా కూడా మనం నిరీక్షణ కోల్పోకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ అంతం మనకు తెలుసు కాబట్టి. పాతాళం ముందు వారు మౌనులై ఉందురు. అట్లాగే 31వ అధ్యాయం 23వ వచనంలో చూద్దాం. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. దేవుడు ఏం చేస్తాడంట? గర్వంగా ప్రవర్తించే వాళ్ళకి గొప్ప ప్రతీకారం చేస్తాడంట. చిన్న ప్రతీకారం కాదు. ఎంతగానో గర్విస్తులు మనం చూస్తూ ఉంటాము, మనల్ని ఎంతో హీనంగా చూస్తూ ఉంటారు. అట్లాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే వారికి గొప్ప ప్రతీకారం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. అట్లాగే 31వ అధ్యాయం 19వ వచనం మనం చూసినట్లయితే, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏంటి? భక్తి కలిగిన వారికి దేవుడు ఏం సిద్ధపరిచాడంట? గొప్ప మేలును సిద్ధపరిచాడు. భక్తిహీనులకు దేవుడు ఏం సిద్ధపరిచాడు? గొప్ప ప్రతీకారాన్ని సిద్ధపరిచాడు. అది దావీదుకు తెలుసు కాబట్టి దావీదు ఏం చేశాడు? దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆయన వెనుతిరిగిపోలేదు, ఆయన భయపడిపోలేదు. ఆయన దేవుడు రక్షిస్తాడు అన్న నమ్మకంతో ఉన్నాడు. మనం కూడా అట్లాగే ఈ లోకంలో మనల్ని ఎంతగానో అబద్ధాలు మన మీద సృష్టించి చెప్పినా, ఎంతమందో గర్విష్ఠులు మన మీద పడినా కూడా మనం ఏం చేయాలి? మనం దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. ఆయనే వారికి గొప్ప ప్రతీకారం చేస్తాడు. వారు పాతాళంలోకి వెళ్ళిపోయి ఇంక మౌనంగా ఉంటారు. మనకి ఏమి ఇబ్బంది కలగకుండా దేవుడే మనల్ని చూసుకుంటాడు. ఆమేన్. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.